ఢిల్లీలో బీజేపీ కొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి కొన్ని గంటలే ఉంది. ఢిల్లీలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన 36 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ఆప్ గట్టి పోటీ ఇచ్చినా అధికారం మాత్రం బీజేపీకి దక్కడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీ కొత్త సీఎం ఎవరనేది చర్చ మొదలైంది. అభ్యర్థుల ఎంపిక సమయంలోనే బీజేపీ అధినాయకత్వం కొత్త సీఎం, డిప్యూటీ సీఎం ఎవరు అన్న అంశంపైన ఒక నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. 27 ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకుంటున్న ఢిల్లీలో కీలక నేతకు సీఎం బాధ్యతలు అప్పగించాలని మోదీ, షా జోడీ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ చీఫ్గా ప్రస్తుతం వీరేంద్ర సచ్దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేష్ బిధూరి పేర్లు తెరపైకొచ్చాయి. అలాగే ఢిల్లీలో 2 డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం కనిపిస్తోంది. మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్దేవా, ప్రవేశ్ వర్మ ఈ ముగ్గురులో 2 డిప్యూటీ సీఎంలుగా చేసే అవకాశం ఉందని బీజేపీ నేతల సమాచారం. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వం పార్టీ సమావేశం నిర్వహించి ఆ తర్వాతనే సీఎంను ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. 1993లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన టైంలో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పుడు మరోసారి మహిళకే సీఎం పగ్గాలు ఇవ్వాల్సి వస్తే లేడీ సీఎం రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అసలు లెక్క ఇంకొన్ని గంటల్లో తేలిపోబోతోంది.